నిరుద్యోగ వృత్తి ద్వారా ఒక 6,000 కోట్ల రూపాయలు మీరు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అన్నదాత సుఖీభవ ద్వారా ఒక 10,000 కోట్ల రూపాయలు. ఇక 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి 1,500 రూపాయలు చెప్పని నెలకిస్తామని చెప్పారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలు దాదాపు 2 కోట్ల మంది ఉన్నారు. అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు పోనీ అలా తీసుకున్నా పోనీ 1,75,00,000 నుంచి 1,80,00,000 మంది ఉన్నారు. వారికి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ద్వారా మీరు కేటాయించాల్సినటువంటి ఈ డబ్బు దాదాపు 27,000 నుంచి 28,000 కోట్ల రూపాయలు, ఒక్క రూపాయి కేటాయించలేదు. నిరుద్యోగులకి 20 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు చొప్పున నెలకు 600 కోట్ల రూపాయలు చెల్లించాలి. అంటే సంవత్సరానికి 7,200 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితిలో ఒక్క రూపాయి కేటాయింపు బడ్జెట్లో లేదు. ఫ్రీ బస్సు కింద దాదాపు 2,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలి, బడ్జెట్లో లేదు. అలాగే 3 సిలిండర్లకు సంబంధించి 4,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాల్సినటువంటి పరిస్థితి వస్తే 2,500 కోట్ల రూపాయలు అందులో కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఫ్రీ బస్సు గురించి అడిగితే గతంలో అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలుసు, కర్ణాటకలో ఫ్రీ బస్సు పెట్టారు, తర్వాత హైదరాబాద్లో ఫ్రీ బస్సు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ఆంధ్రాలో ఆ రెండు చూసి మీరు హామీ ఇచ్చారు. అడిగితేనేమో దసరా అన్నారు, దసరా వెళ్ళిపోయింది. తర్వాత అడిగితే దీపావళి అన్నారు, దీపావళి వెళ్ళిపోయింది. తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అన్నారు, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చింది తప్ప ఫ్రీ బస్సు రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఉగాది అంటున్నారు. ఈయన చెప్పిన హామీలు మాటలు సినిమా పేర్లకు పనికొస్తున్నాయి తప్ప ప్రజలకు ఒక్క రూపాయి దీని ద్వారా ఒరిగింది లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మన ఊర్లో ఒక సామెత ఉంటుంది, ప్రజలకి అన్నం పెడితే అరిగిపోద్ది, ప్రజలకి అన్నం పెడితే అరిగిపోద్ది, ఎవరికైనా చేరిస్తే చిరిగిపోద్ది, కానీ కర్ర కాల్చి వాత పెడితే జీవితాంతం గుర్తుండిపోద్ది అన్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఉదాహరణ. చెప్పినవన్నీ చేస్తే ఏముంటుంది, జనకు డబ్బు ఇస్తే ఖర్చు పెట్టించుకుంటారు, పిల్లలకి తిండి పెడితే అరిగిపోద్ది, ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మోసగాడి కింద మనం మిగిలిపోతాం, జీవితాంతం గుర్తుండిపోతాం అని చెప్పి ప్రజలకి బుద్ధి వచ్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు వ్యవహార తీరుంది. ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో రైతులకి మేలు చేసేటువంటి పరిస్థితులు లేవు. మొన్ననే మనం చూసాం, ఈ పక్కనే నిరుద్యోగులు గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాల కోసం చివరిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం కమిషన్కి లేఖ రాస్తే పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వేలాది మంది యువత రోడ్డు